అయినా సరే కేంద్ర ప్రభుత్వం 51-52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిన మేము మరో 50% అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఎంఎస్పి రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. ఈ రోజుకి 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగి పంటలో కొనుగోలు చేసినాము. మొత్తం ఈ యాసంగి పంటలో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాము. గత ఏ ప్రభుత్వంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం 10 ఏళ్లలో కానీ ఎన్నడూ తెరవని విధంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి అవసరమై ఎంత అవసరం ఉంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రైనింగు, ఫండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో ఈ రోజు 13,000 వెహికల్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. ఈ రోజు 2 లక్షల పై చిలుకు సిబ్బంది ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో పాల్గొంటున్నారు. 2008 రైస్ మిల్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. అదేవిధంగా ఇప్పటికే 20,86,00,000 గన్నీ బ్యాగ్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి చేరవేయడం జరిగింది. నేను ముందు చెప్పినట్టుగా నేరుగా ఈ యాసంగి పంటలోనే 11,050 కోట్లు ఈ రోజుకి నిన్న రాత్రికే తెలంగాణలో వరి రైతుల మరి బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగింది. ఇందులో కొన్ని విషయాలు మరి నేను ఇంకా క్లారిటీ చెప్తున్నా. ఎక్కడన్నా వరి ధాన్యం తడిసినా, ఉదాహరణకి ఈ 60 లక్షల మెట్రిక్ టన్నులలో 9,000 మెట్రిక్ టన్నులు 2-3 రోజుల క్రితం కొంత జల్లులు పడితే తడిసింది. తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పికి కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్స్ కి ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని తిరుగుతున్నాం. ఎక్కడన్నా ఈ వెహికల్స్ షార్టేజ్ వచ్చిందంటే ఈ 2-3 రోజులు తీసుకున్న నిర్ణయంలో ఇసుక లారీలు మొత్తం కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి డైవర్ట్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇంకొన్ని జిల్లాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇతర ఫ్యాక్టరీల్లో ఉండే లారీలు, డీసీఎంలు, ఇతర వాహనాలన్నీ కూడా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం ఆ వెహికల్స్ ఇవ్వాలని చెప్పి ఆ యాజమాన్యాలతో కూడా మాట్లాడి అది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విషయంలో హమాలీల విషయంలో కొంత షార్టేజ్ అయిన విషయం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో తెలంగాణ లేబర్ చాలా తక్కువ శాతం పనిచేస్తున్నారు. అది మీకు నాకు తెలిసిన విషయము. ఉదాహరణ ఇప్పుడు నేను హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే. హుజూర్ నగర్ లో ఒక్క మిల్లులో కూడా ఒక్క తెలంగాణ హమాలి పనిచేయడు, పూర్తిగా బీహార్ నుంచి వచ్చింది. మరి బీహార్ అండ్ బెంగాల్ లేబర్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి బెంగాల్లో మొన్న ఎన్నికలకు పోయి వాళ్ళు తిరిగి రావడం కొంత లేట్ అయింది. అదేవిధంగా బీహార్లో వీట్ సీజన్ ఎక్స్టెండ్ అయ్యి, అగ్రికల్చర్ సీజన్ ఎక్స్టెండ్ అయ్యి కొంత ఇతర కారణాల వల్ల కొంత అక్కడి నుంచి లేబర్ టైంలో వాపసు రాలేదు కాబట్టి కొంత లేబర్ షార్టేజ్ మనకు ముందు అవపడ్డది. ఇప్పుడు పూర్తిగా సెట్ అయ్యి ఫుల్ స్వింగ్ లో ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది. నెక్స్ట్ లైన్. మరి మీరు కొంత పోలిస్తే ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అసలు ఓహో ఆహా ఇక మాకంటే గొప్ప ఎవరు చేయలేదు, మీరే తప్పులు చేస్తున్నట్టు కొన్ని మాట్లాడుతున్నారు. మీకు స్పష్టంగా చెప్పాలి, గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్లలో యావరేజ్ ఎంఎస్పి రైతులకి వాళ్ళు ఇచ్చిన యావరేజ్ ఎంఎస్పి సంవత్సరానికి మొత్తం ఎంఎస్పి కలిపి 15,000 కోట్లు ఇస్తే మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము సంవత్సరానికి 49,000 కోట్ల
మరి ఎంఎస్పి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ హయాంలో 7,000 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరిస్తే మేము 8,575 మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టార్గెట్ కి 50-60%కే ఇక్కడి నుంచి వరి ధాన్యం కొనుగోలు చేశారు. మేము మరి ప్రతి పంటలో ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కంటే కొన్ని లక్షల టన్నుల వరి ధాన్యం అధికంగా కొనుగోలు చేసి తెలంగాణ రైతాంగానికి మేలు చేస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు ఈ రబీ పంటలో అంటే ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడేది విచిత్రంగా ఉంది. మొత్తం భారతదేశంలో ఈ రబీ పంటలో అవుతున్న మరి వరి ధాన్యం కొనుగోలులో 60% తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. పూర్తయ్యేసరికి మొత్తం భారతదేశంలో ప్రొక్యూర్ కారు ఉన్న ఈ రబీ రైస్ విషయంలో మొత్తం 75% తెలంగాణ రాష్ట్రం నుంచే కానున్నది. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఈ రోజు వరకు ఎంత ప్రొక్యూర్మెంట్ అని చూస్తే తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నులు అయిందంటే ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 11-12 లక్షల మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రలో 3 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళలో 2 లక్షల మెట్రిక్ టన్నులు. భారతదేశంలోనే ఈ యాసంగి పంటలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు, అదేవిధంగా కేంద్రానికి ఇచ్చే ఎఫ్సిఐ రైస్ కింద తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1లో ఉందనే విషయం నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్, ఇది ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగం కూడా అందరూ గమనించాలి. తెలంగాణలో మేము వచ్చిన తర్వాత వరి ఉత్పత్తి పెరుగుతుంటే, ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్రాప్ ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి కొనుగోలు చేసే ఎఫ్సిఐ రైస్ తగ్గిస్తుంది. ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్రంలో కన్సర్న్ మినిస్టర్స్ అండ్ అధికారులతో కలిసి, అరే మీరు మా దగ్గర ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంది, మీరు గతంలో ఏ విధంగా అయితే ఫుల్ ప్యాడీ ప్రొడక్షన్ మీరు కొనుగోలు చేసినారో మేము ఎంఎస్పి టర్మ్స్ అండ్ కండిషన్ మేరకే ప్రొక్యూర్ చేస్తున్నాము అంటే, మరి ఇది ఒక పక్షపాత ధోరణో ఇతరో ఈ బీజేపీ వాళ్ళు ఇది ఈ కళ్ళాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకే మా ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి. ఆ అమౌంట్ కట్టి మన దగ్గర ఈ ప్యాడీ రైస్ తీసుకోమని చెప్పి వాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్, అదేవిధంగా ఎంతైతే వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందో తెలంగాణలో, ఆ వరి ధాన్యం ఉత్పత్తిలో తక్కువ పర్సంటేజ్, తక్కువ టార్గెట్ తెలంగాణకే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు చాలా రాష్ట్రాలు చూసినాం, అంటే ధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుంది,